ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి మా తోటికోడలు అండి. మా హస్బెండ్కి మేనత్త కూతురు కూడా అవుతుంది. ఊరు నుంచి మా ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంకొక మేనత్త కూతురు వాళ్ళ అమ్మాయిది హాఫ్ సారీ ఫంక్షన్ ఉందని చెప్పేసి అయితే వచ్చింది. సాటర్డే నైట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ అండి. సండే నైట్ వచ్చేసి హాఫ్ సారీ ఫంక్షను. ఇంకా మా ఇంటి దగ్గర భోజనం చేసేసిన తర్వాత ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 2 అలా అయింది. ఇంకా పిల్లలకి కూడా ఈరోజు హాలిడే అని చెప్పేసి పిల్లలు నేను మా తోటికోడలు కలిసి గాజుల రామారామం ఇంకా ఫంక్షన్ అని చెప్పాను కదండి, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే వస్తానని చెప్పారు. ఇంకా ఈరోజు నైటే హల్దీ అని చెప్పాను కదండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో డెకరేషన్ చేస్తున్నారు, చూసారు కదా. ఫస్ట్ ఫ్లోర్లో అయితే వాళ్ళు ఉంటారండి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అందరం కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. నేను వీడియో అయితే చిన్న వీడియో మాత్రమే తీసానండి, ఏమీ ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా హల్దీ ఫంక్షన్ అని చెప్పాను కదా, ఈ అమ్మాయిదేనండి. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. వాళ్ళ అమ్మాయి అయితే రెడీ చేస్తుంది. వాళ్ళ అమ్మాయి అయితే బ్యూటీషియన్ అండి. సింపుల్గా రెడీ చేసినా కానీ చాలా బాగా రెడీ చేసిందన్నమాట. రెడీ చేసేటప్పుడు నేను ఈ చిన్న వీడియో మాత్రమే తీసాను. మళ్ళీ తర్వాత రెడీ చేసేసిన తర్వాత చిన్న వీడియో అయితే తీసానండి. ఇంకోండి ఇలా రెడీ చేసింది వాళ్ళ అమ్మాయి అయితేని. ఇంకా నేను అనుషు తల్లిని కూడా రెడీ చేసేసాను. ఇంకా గౌతమ్కి అయితే ఎల్లో కలర్ షర్ట్ లేదండి, ఇది కొంచెం సెట్ అయిందని చెప్పేసి ఈ షర్ట్ అయితే కట్టేశాను. గౌతమ్ పక్కన కూర్చున్నాడు కదా, ఆ అబ్బాయి వచ్చేసి వాళ్ళ తమ్ముడేనండి. ఇంకా మేమందరం కూడా ఎల్లో కలర్ సారీస్ కట్టుకుని రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, వీళ్ళ అమ్మాయిదే హల్దీ ఫంక్షన్ అండి. తిన నాకు సిస్టర్ అవుతుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే మేనత్త కూతురు అవుతుంది. ఇంకా నా వెనకాల ఉంది కదండి, తను కూడా మా హస్బెండ్కి మేనత్త కూతురు అవుతుంది. నాకైతే అక్క అవుతుంది అన్నమాట, నాకు తోటికోడలు కూడాని. ఇంకా ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ అయితే స్టిల్స్ తీసారన్నమాట. నేను రియల్ వాయిసే ఉంచుదాం అనుకున్నాను, కానీ సాంగ్స్ పెట్టారని చెప్పేసి రియల్ వాయిస్ అయితే ఉంచలేదండి. తర్వాత సాంగ్స్ ఆఫ్ చేసినప్పుడు రియల్ వాయిస్ కూడా ఉంచనమాట. ఇంకా ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ ఇంకా గంధం బొట్లు అయితే పెట్టేశారండి. ఇంకా తర్వాత ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇంకా తమ్ముడి చేత ఇంకా పసుపు రాయించారు. తర్వాత ముగ్గురు ముత్తైదువుల చేత పసుపు రాయించి ఇంకా అక్షంతలు అయితే వేయించారండి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇంకా పసుపు రాసి ఇంకా అక్షంతలు అయితే వేశారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా తోటికోడలు ఇంకా పసుపు అయితే రాస్తున్నామండి. ఇంకా అనుషు తల్లి ఇక్కడ పసుపు రాయొద్దని చెప్తుంటే వినట్లేదు అన్నమాట. మేము రాస్తుంటే మాతో పాటు కూడా ఇంకా తనైతే పసుపు రాస్తుందన్నమాట. ఇంకా పసుపు రాసేసిన తర్వాత అక్షంతలు అయితే వేసేసాము. ఇంకా వచ్చిన వాళ్ళందరి చేత పసుపు రాయించి అప్పుడు తర్వాత ఇంకా నీళ్ళు అయితే వేయించారన్నమాట. పసుపు నీళ్ళు అయితే వేయించారు. ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చేత అయితే వేయించి తర్వాత వచ్చిన వాళ్ళందరి చేత అయితే వేయించారండి. ఇంకా చాలా బాగా జరిగిందండి హల్దీ ఫంక్షన్ అయితేని. నేను వీలైనంత వరకు చిన్న చిన్న వీడియోలు మాత్రం షూట్ చేశాను. తర్వాత అందరం చేతులకి పసుపు రాసుకుని ఇంకా చుట్టూ నుంచుని ఇంకా చాలానండి, చాలా బాగా చేశారు హల్దీ ఫంక్షన్ అయితేని. అవన్నీ వీడియో షూట్ చేసే వాళ్ళు కూడా నేను వెళ్ళినప్పుడు ముందైతే చిన్న వీడియో ఎవరి చేత తీయించాను. తర్వాత గౌతమ్ని తీయమన్నా కానీ పిల్లలందరూ ఇక్కడ ఏంటో చూసారు కదండి, పిల్లలందరూని బెలూన్స్లోకి వాటర్ పట్టేసుకుని ఎప్పుడు వాటర్ కొడదామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారన్నమాట. అందుకని ఎవరు వీడియోస్ తీయడానికి అయితే లేరండి. అందుకని నేను వీడియో తీయటం అయితే మిస్ అయ్యాను. కానీ చాలా బాగా జరిగింది హల్దీ ఫంక్షన్ అయితేని. అయ్యో ఎవరైనా వీడియో తీస్తే బాగుండు అనిపించింది అన్నమాట. అంత బాగా జరిగింది హల్దీ ఫంక్షన్ అయితేనండి. ఇంకా ఇక్కడ నుంచి నేను రియల్ వాయిస్ ఉంచుతాను, మీరైతే చూడండి. ఓకే రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 1 2 3 ఇది కరెక్ట్ వచ్చింది. రెడీ రెడీ 1 2 3 అరే విషయం నడుగొట్టేవరా
ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా సాంగ్స్ అయితే పెట్టేశారండి. అందుకనే నేను చాలా మట్టికి రియల్ వాయిస్ అయితే ఉంచలేదు, కానీ రియల్ వాయిస్ ఉంచితే చాలా బాగుందన్నమాట. ఇంకా వీడియో కూడా నేను క్లియర్గా పూర్తిగా తీయలేకపోయాను కూడా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకెక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.